దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మన నుండి ఏది కోరుకుంటున్నాడు, మన జీవితాలు ఎలా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటాయి, ఎలా ఉంటే దీవెనకరంగా ఉంటాయి అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో అనేకములుగా దేవుడు రాయించి ఉంచి ఉన్నారు. సహోదరులారా, ఒక కుటుంబము సంతోషంగా ఉండాలి అన్నా, ఒక సంఘము సంతోషంగా ఉండాలి అన్నా, ఒక బాంధవ్యము సంతోషంగా ఉండాలి అన్నా దానిలో స్త్రీ పాత్ర ఎంతగానో ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీల కోసం రాయబడింది. అయితే వాళ్ళందరి కొరకు కూడా మనం చాలాసార్లు విన్నాము. ప్రాముఖ్యంగా దేవుడు సామెతల గ్రంథంలో భార్య కొరకు, వివాహమైనటువంటి భార్య కొరకు కొన్ని మాటలను రాయించి ఉంచి ఉన్నారు. స్త్రీ అనేది ఆదాముకు దేవుడు భార్యగా ఇచ్చే ముందే ఆమె పట్ల దేవుడు కొన్ని ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. దేవుని ఊహలలో, దేవుని యొక్క తలంపులలో భార్యగా ఇస్తున్నటువంటి హవ్వ ఎడల దేవునికి చాలా ఉద్దేశాలు, తలంపులు ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చేటువంటి భార్యగా ఉండాలని దేవుడు స్త్రీని కోరుకున్నాడు. కానీ భార్యగా తన యొక్క పాత్రలో ఆమె సక్రమముగా నిర్వర్తించలేకపోయింది. ఆమె దేవుడు వద్దు అనేటువంటి పని చేసి తన కుటుంబాన్ని శాపగ్రస్తమైనటువంటి కుటుంబంగా మార్చింది. ఆదాము దేవుని ముందుకు వచ్చినప్పుడు, అయ్యా, నేను కావాలని ఈ తప్పు చేయలేదు, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నన్ను ప్రేరేపించగా నేను ఈ యొక్క తప్పిదంలో పడిపోయాను అని చెప్పినప్పుడు దేవుడు అది కేవలం స్త్రీ యొక్క తప్పిదంగా మాత్రమే చూశాడా, లేకపోతే ఆదాము యొక్క తప్పుగా మాత్రమే చూశాడా? కాదు. వారిద్దరిని కలిపి ఒకే శరీరముగా దేవుడు చూశాడు గనక వారిద్దరిని కూడా శిక్షించాడు. శిక్షించిన దేవుడు శిక్షించినట్లుగా ఊరుకోలేదండి. కొట్టినను కౌగులించువాడు ఆయనే అన్నట్లుగా వారిద్దరి పట్ల దేవుడు చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతముగా ఉండే. దేవుడు అనుకున్నాడు వారిని ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా చేయాలి అని. ఆ స్త్రీ చేసినటువంటి బుద్ధిహీనమైనటువంటి పని వలన మానవ జాతి అంతా కూడా శపించబడింది, నెట్టివేయబడింది కదా. అలాగనే దేవుని యొక్క ఊహలలో, తలంపులలో, ఉద్దేశాలలో ప్రతి స్త్రీని కూడా ఒక కుటుంబానికి, లేకపోతే ఒక భర్తకు భార్యగా ఇవ్వడంలో దేవునికి కొన్ని ఉద్దేశాలు స్త్రీల పట్ల ఉంటాయి. కొన్ని కుటుంబాల్లోనికి స్త్రీలు అడుగు పెట్టినప్పుడు ఆ కుటుంబాలు లేని సంతోషము, లేని ఆనందము ఆ గృహంలోనికి తిరిగి వస్తుంది. కొన్ని కుటుంబాల్లోనికి భార్యగా అడుగు పెట్టినటువంటి స్త్రీ రావడం వల్ల ఉన్న సంతోషాలు, ఆనందాలు, సమాధానం, బంధాలు అన్నీ ఆవిరైపోతాయి. దానికి గల కారణం ఏంటంటే ఆ భార్యలో ఉన్నటువంటి మంచి లక్షణాలైనా అయి ఉండొచ్చు, లేదా చెడ్డ లక్షణాలైనా అయి ఉండొచ్చు. సామెతల గ్రంథము 31వ అధ్యాయములో భక్తునికి తన యొక్క తల్లి రాస్తూ లెమూయేలుతో తన తల్లి చెప్తున్నటువంటి మాటలు, మంచి జ్ఞానము కలిగినటువంటి స్త్రీని నీవు ఎన్నుకొని వివాహం చేసుకో. ఎందుకంటే పెద్దలకు తెలుసు, మంచి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ గనుక భార్యగా ఆ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వాదాలకు, దీవెనకు గొప్ప ధననిధిగా మారిపోతుంది. అదే గనుక జ్ఞానము లేని, అజ్ఞానం కలిగిన స్త్రీ అడుగు పెడితే మాత్రం ఆ ఇల్లు నరకం కంటే భయంకరంగా మారిపోతుంది. దాంట్లో శాంతి, సమాధానం ఏది కూడా ఉండదు. ప్రియ సహోదరులారా, నీవు ఏ భార్యగా పిలువబడుతున్నావు? మంచి భార్యగా పిలువబడుతున్నావా? చెడ్డ భార్యగా పిలువబడుతున్నావా? దేవుని యొక్క ఊహల్లో మంచి భార్యగా దేవుడు నిన్ను చూశాడు గనక నీకు ఆ పాత్రనిచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ పాత్రలో నీవు నమ్మకంగా జీవించాలి. దేవుని యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే వ్యక్తిగా కాక దానిని నిలవబెట్టేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆ సామెతల గ్రంథంలో స్త్రీల కొరకు, భార్యల కొరకు చక్కగా రాసి ఉంచాడు. కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం.
భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఇక్కడ భార్య, జ్ఞానము కలిగినటువంటి భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. అంటే దేవుడు ఒక వ్యక్తికి భార్యను ఇచ్చాడు అంటే ఆమె అతనికి మేలుకరంగా ఉండాలి కానీ మేకులాగా ఉండకూడదు. నేటి దినాల్లో కొందరు జీవితాల్లోనికి భార్యలు వెళ్ళిన తరువాత ఆ భర్తలు మరి ఆ స్త్రీలను చూసినప్పుడు, లేకపోతే తమ భార్యను చూసినప్పుడు వారికి మేలు దొరికినట్లుగా ఏమాత్రం అనిపించదండి, మేకు దొరికినట్లుగానే అనిపిస్తుంది. ఎందుకంటే వారు జ్ఞానము లేనటువంటి స్త్రీలు. మేలు అనగా మంచితనం, గొప్ప విజయం. ఒక మంచి భార్య తన భర్త యొక్క పేరును నిలవబెడుతుంది. తన భర్తను ఎక్కడా అవమానపరచదండి. అతని యొక్క జీవితానికి ఒక గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది. మంచి భార్యకు మంచి నాలుక ఉంటది. ఒక భార్యగా మరి మంచి పేరుని తెచ్చుకోవాలి అంటే అందం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, సౌందర్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆస్తి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మంచితనం అనేది, మంచి నాలుక అనేది మనలను ఘనతలోనికి తీసుకొని వస్తుంది. చాలా మంది భార్యలకు మంచి నాలుక ఉండదండి. ఆ నాలుకతో ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటారు. ఉదాహరణకు స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారు, అయితే అనవసరమైనటువంటి మాటలు కాదు, కానీ అవసరమైనటువంటి మాటలు వారు మాట్లాడినప్పుడు అది వారి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలోనూ నేను ప్రయాణమే మరి వేరొక ప్రాంతానికి వెళ్ళటానికి నేను బస్ స్టాండ్లో నిలబడ్డాను. నా పక్కన కొంతమంది స్త్రీలు నిలబడ్డారు. ఆ ఎదురుగా ఒక బండి మీద ఇంకొక స్త్రీ ఆమె ప్రయాణంలో వెళ్తుంది. తన కుమారుడు పక్కన మరి అట్లా వెళ్తున్నప్పుడు నా పక్కన ఉన్నటువంటి స్త్రీలు అంటున్నారు కదా, ఆమెకు అది అవసరమా అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటున్నారు. అంటాను, నిజంగానే ఆమెకు అది అవసరమో లేదో తెలియదు, కానీ వీళ్లకు మాత్రం ఆ మాట అనడం అనవసరమే కదండి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఉంది, మన మాటలు కొద్దిగా ఉండాలి, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయిన దానికి కాని దానికి ఇతరుల మీద పడి ఏడవటం, ఇతరులను ఏదో ఒక విధంగా అనుకోవటం, పైకి అనకపోయినా లోపల అనుకుంటా ఉంటారు, తిట్టుకుంటా ఉంటారు, వారి మీద ఎప్పుడు ఏదో ఒకటి సణుక్కుంటా ఉంటారు. దాని వలన వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అంటే అలాగున అనవసరమైనటువంటి మాటలను మనంతట మనం అలాగ అనుకోవడం వల్ల నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బిడ్డల మీదకి కూడా నీవు దోషాన్ని తీసుకుని వచ్చేటువంటి వ్యక్తిగా మారిపోతూ ఉన్నావు. ప్రియ సహోదరి, ఈ యొక్క విషయాన్ని నా సొంత విషయంగా నేను చెప్పట్లేదు, దేవుని యొక్క వాక్యం ఈ మాటలను చెప్తుంది. మన మాటలు చాలా కొద్దివిగా ఉండాలి. మనం మాట్లాడే కొద్ది మాటలు కూడా చాలా ఉపయుక్తమైనటువంటి మాటలుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. అలాగునే 19వ అధ్యాయము 19-13 వచనాన్ని మనం చూసినట్లయితే, బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును, భార్య తోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము. ఇక్కడ ఒక భార్య కనబడుతుంది. ఆమె ఎవరో తెలుసా? పోరు, గొడవ. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవ ఉండాలన్నమాట. ఎప్పుడు ఆమె నోరు ఆడుతూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది, భర్తకు కోపాన్ని పుట్టిస్తూనే ఉంటది. ఆమె నోరు ఆగదు. ఎప్పుడు దాకా ఆగదు అంటే ఆయన చెయ్యి ఎత్తి దెబ్బలు కొట్టేంత వరకు కూడా ఆమె యొక్క నోరు ఆగదు, మాట్లాడుతూనే ఉంటది. ఆమెకి వివాదం కావాలి, ఆమెకి ఎప్పుడు గొడవ కావాలి, తగాదా కావాలి. అనవసరమైన విషయాలకి, అవసరమైన విషయాలకు ఎప్పుడు కూడా గొడవను కోరి కొని తెచ్చుకుంటారు. కొంతమంది భార్యలండి నిజంగానే కొన్ని ఇళ్లలో గొడవలకు ఏమాత్రం కూడా కరువు ఉండదు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. పోనీ మనమే తగ్గుదాము, ఈ గొడవ సద్దుమణుగుతుంది కదా అనే ఆలోచన కొంతమంది భార్యలకు ఉండదు. దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి భార్య వారు కాదండి. దేవుని ఉద్దేశంలో ఉన్న భార్య ఎవరో తెలుసా? సహనాన్ని, ఓర్పును కలిగి ఒక కుటుంబాన్ని భూమి మీద పరలోకంగా మార్చగలిగిన శక్తి కలిగినటువంటి భార్యగా చూడాలని దేవుడు నీకు నాకు ఆ పాత్రను ఇచ్చాడు.
ఆ పాత్రకు మనము న్యాయం చేస్తున్నామా? మన భర్తలు మన కొరకు చెప్పగలుగుతున్నారా? నాకు నా భార్య దొరకటం ఎంతో మేలండి అని చెప్పగలుగుతున్నారా? చాలా మంది అలాంటి సాక్ష్యాన్ని పొందలేని వారిగా ఉన్నారు. ప్రియ సహోదరి, దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల నెరవేర్చబడుతుందా? మాటకి కయ్యానికి కాలు దూవుతున్నావా? తద్వారా నీ జీవితం ఒకవేళ ఇలా అనుకుంటారు చాలా మంది, నేను నోరెత్తి మాట్లాడబట్టి ఇక్కడ బతకగలుగుతున్నాను, నేను ఇది సాధించుకోగలుగుతున్నాను అని. కానీ ప్రాణము కంటే విలువైన నీ సాక్ష్యము పోతుంది అనే విషయాన్ని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు. ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను, దేవుని ఉద్దేశంలో ఉన్నటువంటి భార్య అలాంటి లక్షణాలను ఏమాత్రము కూడా కలిగి ఉండదు. 19వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, గృహమును విత్తనమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి కలిగినటువంటి భార్య అంటే మంచి బుద్ధి కలిగినటువంటి భార్య దొరకడం అంట అది సామాన్యమైన విషయం కాదు, అది దేవుడిచ్చినటువంటి వరం అంట. ఈ వరం దొరకని వారు చాలా మంది ఉన్నారండి కదా. మన సొంత ప్రయత్నాలతో ఎన్నెన్నో సంపాదించుకోగలుగుతాం, కానీ ఒక సుబుద్ధి కలిగినటువంటి భార్యను సంపాదించటం మనకున్న ఏది పనికిరాదు. అది కేవలము దేవుడు మాత్రమే సుబుద్ధి కలిగినటువంటి భార్యను ఇవ్వగలడు. వివాహాలు కావలసినటువంటి బిడ్డలు ముందుగానే ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు కావచ్చు, ఈ వివాహాలు మరి ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలు కావచ్చు, ప్రభువా నా యొక్క వివాహాన్ని సిద్ధపరచండి, మంచి ఉద్యోగం కలిగినటువంటి వారు కావాలి, మంచి స్థాయిలో ఉన్నటువంటి వారు కావాలి, లేకపోతే మా కులంలో వారే కావాలి. ఇలా ప్రార్థన చేయటం మనము నిత్యము వింటుంటాం. కానీ మనము వివాహము అనేటువంటి ప్రార్థన చేయటానికి ముందే మన హృదయంలో ఒక నిశ్చయత కావాలి. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఏమున్నా లేకపోయినా నా జీవితంలోనికి వచ్చే వ్యక్తి దైవ భక్తి గలవారై ఉండాలి. రెండవదిగా సుబుద్ధి కలిగిన వారై ఉండాలి ప్రభువా. అది అలా మనం ప్రార్థన చేసినప్పుడు అది యెహోవా నుండి వచ్చే వరము గనక దేవుడు నిశ్చయముగా నీ యొక్క హృదయవాంఛను తీర్చి నీవు ఏది అడిగినా తన నామంలో ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం ఉంది కదండి. ప్రభువా, నాకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారు కావాలంటే దేవుడు ఇస్తాడు. ప్రభువా, నాకున్న వారు కావాలంటే దేవుడు ఇస్తాడు. ప్రభువా, నాకంటే ఆ మంచి స్థాయిలో ఉన్నవారు కావాలంటే దేవుడు ఇస్తాడు. మరి ఏనాడైనా ప్రభువా సుబుద్ధి కలిగిన వారు నా జీవితంలోనికి రావాలి అని నువ్వు ప్రార్థన చేసావా? ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ దినం నుండి యవన బిడ్డలైనటువంటి వారు వివాహాల కొరకు మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలాగిన ప్రార్థన చేయండి. దేవా, నీ యొద్ద నుండి మాత్రమే నేను పొందుకోగలిగినటువంటి వరమైన సుబుద్ధి కలిగినటువంటి భార్యను నాకు అనుగ్రహించండి అని మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ మనోవాంఛను నెరవేరుస్తారు. 27వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ముసుగు దినమున ఎడతెగక కారు నీళ్లును గయాలి అయిన భార్యయు సమానము. ఇక్కడ సామెతల గ్రంథంలో ఒక భార్య కనబడుతుంది. ఆమె చాలా గయ్యాలి. ఎంత గయ్యాలి అంటే ఆమెను సాధుపరచటం ఎవరి వల్ల కాదు. ఎవరి మాట వింటుంది? ఎవరి మాట వినదు. అందరితోనూ గొడవే, అందరికీ ఎదురు తిరగడమే. ఎవరైనా సర్ది చెప్దాము అన్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా అలాంటి గయ్యాలితనం కలిగినటువంటి స్త్రీలు లోపడరు. వారిని లోపరుచుకోవాలి అనుకోవటం, గాలిని మరి చేతితో ఆపడం అంత కష్టం అంట. మరి కుడి చేతితో నూనెను పట్టుకోవడం అంత కష్టం అంట. మన పిడిగులలో నూనెను పట్టుకోగలమా? అది సాధ్యమా? గాలిని మనము ఆపగలమా? అది సాధ్యమా? అది కేవలము దేవుని వలన మాత్రమే జరుగుతుంది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది. ఆమె యొక్క గయ్యాలితనం చూసినప్పుడు ఎటువంటి వారైనా భయపడిపోవలసిందే. పాపం తన భర్త ఏ మాట చెప్పాలన్నా కూడా ముందు ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమెను బతిమలాడుతూ ఉంటాడు. ఏం చేస్తాం? కొంతమంది యొక్క జీవితాల్లో సుబుద్ధి కలిగినటువంటి భార్యలు దొరకరు, గయాలితనం కలిగినటువంటి భార్యలు దొరుకుతారు. సహోదరులారా, అలాంటి భార్యలను మార్చటం కేవలము ప్రార్థన వలన మాత్రమే జరుగుతుంది. సహోదరి, నీవు గయాలి భార్యగా ఉన్నావు అనే పేరు
ఎవరో నీకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షే మనకు చెప్తుంది. నీవు మాట్లాడే మాట, నీవు నడుచుచున్న మార్గము, నీవు చూసే చూపు, ఇవన్నీ కూడా గయాలితనాన్ని ప్రతిబింబిస్తున్నాయా? అలాగున ఉంటే మనము దేవుని చిత్తములో ఉన్నటువంటి భార్యలము కానే కాదు. దేవుడు మనలను నమ్మి మనకు కుటుంబాలను ఇచ్చాడు, మనలను నమ్మి మంచి భర్తనిచ్చాడు, మనలను నమ్మి మనకు బిడ్డలను ఇచ్చాడు. మరి దేవుడు మనకు అప్పగించిన భారాన్ని, బాధ్యతను మనము నమ్మకంగా మరి కొనసాగిస్తున్నామా? లేక గయాలితనముతో వారిని సాధిస్తూ, ఏడిపిస్తూ, కన్నీళ్లు పెట్టిస్తూ ముందుకు వెళుతున్నామా? అలాంటి వారు దేవుని నిత్యరాజ్యంలోనికి చేరవండి. దేవుని చేత వారు ఎప్పటికీ మెప్పు పొందరు. అలాంటి మనుషులకు ఎప్పుడు కూడా ఘనత కలగదని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. అలాగనే 31వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయినటువంటి భార్య అంటే బాగా ధనం ఉన్నటువంటి స్త్రీ, లేకపోతే మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీ, లేకపోతే మంచి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి స్త్రీ, బాగా అందంగా ఉన్నటువంటి స్త్రీ, సౌందర్యం కలిగిన స్త్రీ అని అనుకుంటా ఉంటారు. కానీ దేవుని హృదయంలో ఉన్నటువంటి గుణవతి ఎవరో తెలుసా? ఆమె తన కుటుంబాన్ని దీక్షతతో నడుపుతుందట. ఎంతో సమర్థవంతంగా తన యొక్క కుటుంబాన్ని నడిపిస్తుందట. ఆమె చేతికి వచ్చిన తన భర్త సంపాదించిన ధనము కానీ, తన చేతిలో ఉన్నటువంటి ధనము కానీ జ్ఞానముతో ఖర్చు పెడుతుందట. విలాసాలకు ఆమె ఖర్చు పెట్టదు, కానీ జ్ఞానముతో దానిని ఖర్చు చేస్తుందట. అలాగనే కష్టించి పని చేస్తుందట. ఆమె సోమరిగా ఏమాత్రము కూడా ఉండదు, ఆసక్తి కలిగి పనిచేస్తుంది. చూడండి, మనకు ఆసక్తి ఉంటే లేని ఓపికను కూడా తెచ్చుకొని మనకిష్టమైనటువంటి పనిని చేస్తాము. దేవుడు మనకు కుటుంబాన్ని అప్పగించాడు. ప్రతి భారాన్ని, ప్రతి బాధ్యతను కూడా మనము మన ఆసక్తితో నెరవేర్చాలి. భార్య అనగానే కుటుంబంలో పెత్తనం చేయటానికే ప్రయాసపడుతుంది, కానీ దేవుని ఉద్దేశంలో పెత్తనం చేసేటువంటి స్థితి కావాలని కోరుకునే భార్యలు దేవునికి ఇష్టలు కాదండి. బాధ్యతను కలిగి తమ కుటుంబాలను మరి నడిపించగలిగినటువంటి భార్యలుగా మనం ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశమైంది. అంత మాత్రమే కాదు, ఎంతో మంది మరి భార్యలు ఇలా బాధపడుతూ ఉంటారు. మా జీవితంలోనూ మేము అన్ని విషయాలలో ఓర్పును, సహనాన్ని కలిగి జీవిస్తూ ఉన్నాము, కానీ మా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, నా భర్త మారట్లేదు, నాకున్నవారు మారట్లేదు అని అనుకుంటూ ఉంటాం. సహోదరి, తప్పకుండా దేవుడు మారుస్తాడు. కొన్ని బంధాల కొరకు ఎవరో బయట ఉన్నటువంటి వారు, లేకపోతే నీ భర్త, లేకపోతే నీ భార్య, ఇది నీ హృదయంలో పెట్టుకోవాలి. నీ బిడ్డలు, ఇది నీ హృదయంలో పెట్టుకొని చక్కగా ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలి. అంతేకాదు, మంచి భార్యలు మరి అన్ని బంధాలను కాపాడతారండి. కొందరు అనుకుంటారు, నాకు వేరొకరితో సంబంధం లేదు, నా భర్త, నేను, నా బిడ్డలు అంతవరకు అనుకుంటారు. ఒక్క మాట చెప్పన, ఒక్క స్త్రీ యొక్క చేతికి మరి దేవుడు ఒక భర్తగా ఒక వ్యక్తిని అప్పగించాడు అంటే అతనిని ఒంటరిగా కాదండి, 2 కుటుంబాలను దేవుడు ఆ స్త్రీ భుజాల మీద పెట్టినట్టు. ఆ 2 కుటుంబాల యొక్క బాధ్యత కూడా దేవుడు స్త్రీకి అప్పగించాడు. ఆ 2 కుటుంబాలు సంతోషంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా, లేకపోతే పోట్లాడుకుంటూ ఉండాలి అన్నా, విడిపోవాలి అన్నా, అది స్త్రీ యొక్క చేతులాడు. హాగరు యొక్క జీవితంలో కూడా ఆమె ఒంటరిగా ఏడ్చింది. కొంతమంది భార్యలు ఇలాగే ఏడుస్తుంటారు, ప్రభువా నేను ఎంత ఓర్పును, సహనాన్ని కలిగి ఉన్నా నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా జీవితంలో నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అని ఏడుస్తూ ఉంటారు. సహోదరి, నీవు ప్రార్థన చేయి, నిశ్చయముగా దేవుడు నీ కొరకు దిగి వస్తాడు, నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు, నీ బాధ్యతను ఆయన తీసుకుంటాడు. మనము మన బాధ్యతలను మన తల్లిదండ్రులకు, మన రక్త సంబంధులకు, లేకపోతే మన స్నేహితులకు అప్పగించినంత కాలము కూడా మన బ్రతుకులు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఒక రకంగా చెప్పాలి అంటే నీవు భార్య అనే పోర్షన్లో ఫెయిల్ అయిపోయినట్లే. దైవ భక్తి కలిగినటువంటి బిడ్డలు మరి
జ్ఞానముతో ఆలోచన చేయాలి. చాలా జ్ఞానముతో ఆలోచన చేసినప్పుడు మన జీవితాన్ని మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. ఎవరి కొరకో నీ భర్తని వేధించటం, బాధ పెట్టడం, కన్నీళ్లు పెట్టించటం అది న్యాయం కాదు నా సహోదరి. ఇది దేవుని చిత్తంలో ఉన్నటువంటి విషయము కానే కాదు. దేవుడు ఒక మహిమ కలిగినటువంటి పాత్రగా, ఒక శక్తివంతమైన పాత్రగా నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని భూమి మీదే ఒక పరలోకంగా మార్చుకోగలిగిన ఆయుధం నీకుంది. దేవుడు ఆ సామర్థ్యాన్ని నీలో ఉంచాడు. కానీ దానిని బయటకు తీయటం మన చేతుల్లోనే ఉంది. మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రతి పరిస్థితి కూడా మారుతుంది. ప్రార్థన చెయ్యం, ఏడుస్తాం. ఆ ఏడుపును ప్రార్థనగా మారిస్తే ఆ కన్నీళ్ళు. అబ్రహాము హాగరుని వివాహం చేసుకున్నప్పుడు ఆమె చాలా మురిసిపోయింది, సంతోషపడిపోయింది. జీవితం చాలా బాగుంటుంది అనుకుంది. కానీ కొద్ది దినాలకి అన్ని తారుమారైపోయినాయి. మరి చేసుకున్నటువంటి భర్త ఆమెకు ఒక నీళ్ల తిత్తిని ఇచ్చి ఆ కుమారుణ్ణి భుజము మీద వేసి వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఆమె బెయేర్షెబా అరణ్యంలోనికి వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చింది. ఆమె న్యాయం కోసమే గనుక పరుగు పెట్టినట్లయితే మరి ఆ బంధువుల దగ్గరికి, స్నేహితుల దగ్గరికి, లేకపోతే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి ఎంతలోకి నష్టం చేయగలదు అబ్రహాముకి? అతనికి ఎంత కీడుని చేయగలదు వాస్తవానికి? కానీ ఆమె అలా చేయలేదండి. ఆమె ఏం చేసిందో తెలుసా? అరణ్యంలో విడిచిపెట్టబడినప్పుడు ఎలుగెత్తి న్యాయము తీర్చగలిగిన దేవునికి మొర్రపెట్టింది. దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు నిస్సహాయమైనటువంటి ఆ స్త్రీని విడిచిపెట్టాడా? నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి తన బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడా? ఆకాశము నుండి, పరలోకము నుండి దేవుని దూత ఆమె కొరకు దిగి వచ్చింది. ఆమె బాధ్యతను ప్రభు వహించాడు కదా. నీ జీవితంలో నీకు ఏది కావాలి అన్నా దేవుని దగ్గర నీవు మొర్రపెట్టు. ఆయన నిశ్చయముగా నీకు జయాన్ని ఇస్తాడు. ప్రార్థించే స్త్రీ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ప్రార్థించే స్త్రీ ఏ ప్రాంతంలో ఉంటుందో ఆమెకి ఎప్పుడు విజయం కలుగుతుంది. కనుక మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా మనము ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు అన్ని అనుగ్రహించే దేవునిగా ఉంటాడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. స్త్రీ కుటుంబాన్ని కట్టగలదు, దానిని కోల్చగలదు. అలాగనే స్త్రీ దేవుని రాజ్యాన్ని కూడా కట్టగలదు. ఈ విషయాలన్నీ కూడా మనము దేవుని చేత బోధించబడ్డాం. ఒక మానవుడు రాసిన మాటలు కాదు, ఒక మానవుడు చెప్పినటువంటి బోధలు కాదు. సహోదరులారా, ఇవి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు. వీటి ప్రకారం జీవిద్దాం. దేవుని ఉద్దేశాలను నెరవేరుద్దాం. దేవుని నుండి కృపలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రములనైనా కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, ఇంతవరకు కూడా నాయన మంచి భార్య కొరకు మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలను మా హృదయంలో ముద్రించండి, భద్రపరచండి. మాలో ఉన్న లోపములను సరిచేయండి. నీవు మాకు అప్పగించిన బాధ్యతను నాయన మేము సక్రమంగా నిర్వర్తించుటకు మీరు కృప చూపించండి. అయ్యా, మా కుటుంబాలు భూమి మీద పరలోకాన్ని తలపించేటట్లుగా మేము మార్చుకోగలిగిన శక్తి మాకుందని నువ్వు చెప్పావు. ఆ సహాయాన్ని తప్పకుండా నువ్వు మాకు అనుగ్రహించండి. ఎన్నో లోపాలను మేము కలిగి ఉన్నాం ప్రభా. కుటుంబాలు వేదనలో, దుఃఖంలో ఉండటానికి నాయన అయ్యా, లేదా సంతోషంలో, ఆనందంలో ఉండటానికి నాయన భార్య అనేటువంటి నాయన ఒక్క పాత్ర చాలా విలువైంది నా తండ్రి. ఆధారమైనది గనక తండ్రి నాయన అయ్యా, మీరు తప్పకుండా నా తండ్రి నాయన అయ్యా మమ్మల్ని జ్ఞానవంతులుగా, అయ్యా సుబుద్ధి కలిగిన వారిగా, ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చండి. రాబోయే దినాలను మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఎన్ని కుటుంబాలైతే హాగరు మాదిరిగా నాయన ఒంటరితనంతో, సమస్యలతో నాయన నలిగిపోతూ ప్రార్థన చేస్తున్నారు, వారికి తప్పకుండా మీరు విజయాన్ని అనుగ్రహించండి. అన్ని బంధాలను, బంధుత్వాలను పటిష్టం చేయగలిగిన శక్తి స్త్రీకు ఉంది నాయన. ఆ జ్ఞానముతో మమ్మల్ని అందరినీ నింపండి. ఎంతో ఓపికతో, సహనముతో ఈ మాటలన్నీ ఆలకించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి రాబోయే దినాలు మాకు ఆశీర్వాదకరంగా చేసి మీ ఉద్దేశాలను నెరవేర్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.